ఇటుగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించిన మంత్రి బాధితులతో మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు అధికంగా వచ్చాయని, గత ప్రభుత్వ దౌర్జన్యాలే ప్రజలు సమస్యలుగా మారాయని మంత్రి అన్నారు. వైసీపీ నేతలు పెట్రోల్ ధరల పెంపుపై నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ హయాంలోనే పెట్రోల్పై ఎక్కువ పన్నులు విధించారని మండిపడ్డారు. వైసీపీ వాళ్లకు విమర్శించడం తప్ప అభివృద్ధికి తోడ్పడే తత్వం లేదంటున్న మంత్రి పార్థసారథితో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. నేరుగా పరిష్కరించే దిశగా ఏర్పాటు చేసింది ప్రజా దర్బార్. ఈ రోజు ప్రజా దర్బార్కు చాలా మంది రావడం జరిగింది. ఈ రోజు మినిస్టర్ కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ప్రజలందరూ అర్జీలు తీసుకుని వాటికి తగిన పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఎలాంటి సమస్యలు ఆయన దగ్గరకు వచ్చినాయి, ఎలా పరిష్కారం చూపించబోతున్నారని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దగ్గరకు వచ్చినాయి, వాటికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? కొన్ని రెవెన్యూకు సంబంధించిన సమస్యలు, కానీ నేను ఇటీవల చూసిన దానికి ఈరోజు చాలా తక్కువగా వచ్చినాయి రెవెన్యూ. అంటే రెవెన్యూ సమస్యలు పరిష్కరించబడుతున్నాయి ఈ ప్రభుత్వంలో అని తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి భావిస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా నొక్కి చెప్తా ఉన్నారు, టైం బౌండ్లో రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి బహుశా వారి ఇన్స్ట్రక్షన్స్ బాగా పనిచేసి క్షేత్రస్థాయిలోనే ఆ సమస్యలు తీరుతున్నట్టున్నాయి. అందుకని చాలా తక్కువ వచ్చినాయి. రెండు, కొన్ని అభివృద్ధికి సంబంధించిన వచ్చినాయి. తర్వాత మోసగించబడిన కేసులు కూడా చాలా వచ్చినాయి. కొంత హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చినాయి. వీటిని సాధ్యమైనంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్కి మాట్లాడాము. వారితో హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొత్త ఇళ్ళు ఈ నెలలో వచ్చే నెలలో వస్తాయి కాబట్టి వారందరూ కూడా శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ డెవలప్మెంట్కి సంబంధించి సంబంధిత అధికారులకి మాట్లాడి ఆ ఎండార్స్ చేసి పంపించాం కాబట్టి అవి కూడా పరిష్కరించబడతాయి. గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు, రెవెన్యూ సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించి ఎక్కువ మంది వస్తున్నారు, మరి వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చెప్పారు? గత ప్రభుత్వం బెదిరిస్తూ ఏంటండి బాబు, నిన్నగాక మొన్న వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని చంపేస్తాం. మా కాన్స్టిట్యున్సీలో వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా పేరు నాని గారు, జోగి రమేష్ గారు, అదేవిధంగా ప్రతాప్ అప్పారావు గారు ఒక మీటింగ్ పెట్టి అభివృద్ధికి సంబంధించి కొన్ని పాలసీస్కు సంబంధించి తీవ్ర విమర్శలు చేశారు. దాని మీద మా పార్టీ కార్యకర్తలు నాటి మాజీ ఎమ్మెల్యే గారి పనితీరు, వారి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి, వారు అగ్రికల్చర్కి చేసిన పరిష్కారాలు అవన్నీ కూడా అవగాహన ఉండి దాని మీద పోస్టులు పెట్టారు. సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు, మీరేం చేశారు, రోడ్లు ఏం చేశారు, లేకపోతే డ్రైన్లు ఏం చేశారు, లేకపోతే మీరు అప్పుడు మామిడికాయ రైతులకి ఏం చేశారు, అట్లా పోస్టులు పెట్టారు. వెంటనే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇంటికి వెళ్ళి 2029 వస్తుంది, మీ సంగతి చూస్తాం, ఏంటి పోస్టులు పెడుతున్నావు ఇష్టం వచ్చినట్టని ఒక ఆయనింటికి, ఇంకొక ఆయనింటికి వెళ్ళి ఎందుకు నువ్వు పోస్టులు పెడుతున్నావు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి జాగ్రత్త అని చెప్పేసి ఇంకొక మా ఐటీడీపీకి సంబంధించిన కార్యకర్తని నిన్నటికి నిన్న బెదిరించారు. వాళ్ళు పోలీస్ కేసు కూడా పెట్టమన్నాం. తర్వాత ఒక దాన్ని ఏమంటారు ఫేక్ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో 2029లో మీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరించి పోస్ట్ పెట్టారు. సో గత ప్రభుత్వంలో చేశారు. వాళ్ళ నైజం, వాళ్ళ డిఎన్ఏ అది బెదిరించి భయపెట్టి అరాచకం సృష్టించి ఏదో సాధించాలనుకుంటారో. ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదనేది వారు అర్థం చేసుకుంటారు. విమర్శల విషయానికి వస్తే కేంద్రమే పెంచమంది పెట్రోల్ రేట్లు, దాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఈ టీడీపీ మీద వేస్తున్నారు. దానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ బాధ్యత లేని పార్టీ, పరిస్థితుల మీద అవగాహన కానీ ఆలోచన చేయగలిగిన సత్తా కానీ లేని పార్టీ కాబట్టి ఏదైనా మాట్లాడేస్తారు వాళ్ళకి. ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా పెరిగినాయి. కారణం మన కళ్ళెదురుగుండా జరుగుతున్న జియో పొలిటికల్ ఇష్యూస్ని బట్టి అది పెరుగుతూ ఉంది. ఇది డీజిల్ పెట్రోలు కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది, తగ్గిస్తుంది. సో ఈరోజు ఎక్కడో ఒక రోజు ఒక చోట తక్కువ ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెబుతుంది. అదే రాష్ట్రంలో పెన్షన్ 500-600 రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం 4000 ఇస్తున్నాం. అక్కడ సరే కొంత పక్క రాష్ట్రం ఉదాహరణకి మనం కర్ణాటకనో లేకపోతే తెలంగాణ తీసుకుందాం. అక్కడ ఏదైనా ఒక 1% లేదా 4%, 3% తక్కువ ఉందనుకుందాం. కానీ అక్కడ 2000 పెన్షన్ ఇస్తుంటే ఇక్కడ 4000 పెన్షన్ ఇస్తున్నాం. అక్కడ తల్లికి వందనం ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని చదివించుకుంటానికి ఇస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా అక్కడ ఎంత ఇస్తున్నారు, ఇక్కడ ఎంత ఇస్తున్నారు, అన్ని విషయాలు చూడాలి. ఏదో ఒక్క విషయం పట్టుకుని
అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది అని అన్నప్పుడు అన్ని విషయాలు కూడా బేరు చేసుకోవాలి. మీరు గత ప్రభుత్వంలో హైదరాబాద్కి చాలా ఆదాయం ఉంది, ఆదాయం కలిగిన రాష్ట్రం, ఫైనాన్షియల్గా చాలా మన రాష్ట్రం కంటే చాలా బలమైన రాష్ట్రం. కానీ మీ నిర్వాహకం మూలంగా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అప్పుల ఊబిలోకి నెట్టేసి మరి దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చిన దాన్ని మరి పట్టాలు ఎక్కించి రాష్ట్రాన్ని మళ్ళీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు మీకంటే కూడా మెరుగ్గా ఎక్కువ డబ్బుల్ని పేదవాళ్ళకి అందిస్తా ఉన్నాం. కాబట్టి వీటన్నిటి కూడా బేరీ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ రోజు ప్రజల సమస్యలకు సంబంధించి రెవెన్యూ సమస్యలు ఎక్కువ వచ్చినాయని వాటికి కూడా తగిన పరిష్కారం చూపిస్తామని, వైసీపీ గత ప్రభుత్వంలో ఎక్కువ దౌర్జన్యాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ వచ్చినాయని దానికి తగిన పరిష్కారం చూపిస్తామని, అలాగే 2029 వస్తే కనుక ప్రజలందరికీ సరైన బుద్ధి చెప్తామన్నట్టు మాట్లాడుతున్నారని, అలాంటివి సహించేది లేదని కూడా కొలుసు పార్థసారథి అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, YK న్యూస్, మంగళగిరి నుంచి.